టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి మనకు తెలుసు. ఆయన స్క్రీన్ మీద ఉంటే ఆ ఎనర్జీనే వేరు. కానీ గత కొంతకాలంగా రామ్ ఫ్యాన్స్ ఒక రకమైన డైలమాలో ఉన్నారు. ఎందుకంటే రామ్ నుంచి సరైన మాస్ హిట్ పడి చాలా కాలం అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే RAP 023. ఏంటి ఆ షాకింగ్ న్యూస్ అంటే, ఈ సినిమాకి రామ్ కేవలం హీరో మాత్రమే కాదు, దర్శకుడు కూడా. అవును, రామ్ పోతినేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. మరి ఈ కొత్త అవతారం రామ్ ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా? అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. నిజానికి రామ్ డైరెక్షన్ చేస్తున్నారనే వార్త వినగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఫ్లాప్స్. రెడ్, ది వారియర్, స్కంద ఇలా వరుసగా సినిమాలు నిరాశపరుస్తూ వచ్చాయి. రామ్ టాలెంట్ కు, ఆయన ఎనర్జీకి తగ్గ కథలు బయట దొరకట్లేదనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. బహుశా అందుకే నాకేం కావాలో నాకే బాగా తెలుసు అని రామ్ ఫిక్స్ అయిపోయినట్లున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ స్వయంగా ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాను తన అన్నయ్య కృష్ణ చైతన్య పోతినేని తన సొంత బ్యానర్ పవన్ కృష్ణ ప్రొడక్షన్స్ మీద నిర్మిస్తున్నారట. హీరోలు డైరెక్టర్లుగా మారటం మనకి కొత్తేమీ కాదు. విశ్వనాథ్, ఎన్టీఆర్, రీసెంట్ గా ధనుష్, అడ్విశేష్ ఇలా చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. మరి రామ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా? రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ చూసారా? ఫేస్ చూపించలేదు, కానీ వెనుక నుంచి ఆ బ్యాక్ బాడీ చూస్తుంటేనే అర్థమైపోతుంది రామ్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ పేరు వీరా అని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో ఉన్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే ఇది కేవలం రొటీన్ యాక్షన్ సినిమా కాదు, మైండ్ గేమ్ తో కూడిన డార్క్ థ్రిల్లర్ అని హింట్ ఇచ్చేస్తున్నారు. రామ్ కెరీర్ లో నాని లాంటి లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఈ స్మార్ట్ శంకర్ లాంటి మాస్ ఇమేజ్ కి మారారు. ఇప్పుడు ఈ 23వ సినిమాతో డైరెక్టర్ కమ్ యాక్టర్ అనే కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఒక రకంగా ఇది రామ్ తీసుకున్న చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్షన్ అనేది 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాల్సిన పని. కానీ రామ్ మొదటి నుంచి తన సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఖచ్చితంగా ఏదో కొత్త పాయింట్ ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న ఆడియన్స్ మునిపటిలా లేరు. స్టార్ ఇమేజ్ చూసి సినిమాలు చూసే రోజులు పోయాయి. కేవలం కంటెంట్ ఉంటేనే థియేటర్స్ కి వస్తున్నారు. ఒకవేళ కథలో బలం లేకపోతే రామ్ డైరెక్ట్ చేసినా, ఇంకెవరు చేసినా ప్రేక్షకులు నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసేస్తున్నారు. రామ్ ముందున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే స్క్రీన్ ప్లే. సైకలాజికల్ థ్రిల్లర్ కు స్క్రీన్ ప్లే ప్రాణం. అది కన్ఫ్యూజింగ్ గా ఉంటే మొదటికే మోసం వస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ కాబట్టి క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదు. ఇంకా కొత్తదనం, మళ్లీ పాత మాస్ మసాలా ఫార్ములా కాకుండా కొత్త రామ్ ని చూపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. రామ్ కి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ మనందరికీ తెలిసిందే. తన మీద తనకు ఉన్న నమ్మకమే ఈ RAP 023. ఈ సినిమాతో రామ్ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.